నమస్కారం. ఏపీపీఎస్సీ పరీక్షల్లో చాలా కీలకమైన అంశం భూమి ఆవిర్భావం మరియు చలనం. చాలామందికి ఇది కొంచెం కష్టంగా, సంక్లిష్టంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ విశ్లేషణలో మనం ప్రతి విషయాన్ని స్పష్టమైన విజువల్స్తో చాలా సులభంగా అర్థం చేసుకుందాం. ఈ టాపిక్ చాలా పెద్దది కదా. ఒక్కొక్కసారి ఆ వివరాల్లోకి వెళ్తే ఎక్కడ మొదలుపెట్టాలో, ఎక్కడ ముగించాలో తెలియక కాస్త కన్ఫ్యూజ్ అవుతాం. అందుకే ఇది కేవలం ఒక లెక్చర్లా కాకుండా మీ ప్రిపరేషన్ కోసం ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీలా చూద్దాం. పరీక్షకు ఏదవసరమో దానిపైనే మన పూర్తి ఫోకస్ ఉంటుంది. ఈ సెషన్లో మనం ఈ 5 ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాం. సో మన ప్రయాణంలో మొదటి అడుగు, అసలు మన భూమి, ఈ గ్రహం ఎలా పుట్టింది? మనం ఇప్పుడు టైం ట్రావెల్ చేయబోతున్నాం. ఏకంగా 4.5 బిలియన్ సంవత్సరాల వెనక్కి. అంతరిక్షంలో కేవలం చిన్న చిన్న ధూళి కణాల నుండి మన ఈ అద్భుతమైన గ్రహం ఎలా రూపుదిద్దుకుందో ఆ కథను చూద్దాం. మన గ్రహం ఏర్పడే ప్రాసెస్ని ఒక సింపుల్ రెసిపీలా చూద్దాం. ఫస్ట్, ఒట్టో ష్మిత్ అనే శాస్త్రవేత్త ఈ థీరీని ప్రపోజ్ చేశారు. అంతరిక్షంలో ఉన్న గ్యాస్, ధూళికణాలన్నీ ఒక పెద్ద మేఘంలా ఒకచోటకు చేరడం స్టార్ట్ అయ్యాయి. అలా దగ్గరికి వస్తున్నప్పుడు అవి ఒకదానికొకటి ఢీకుట్టుకోవడం వల్ల వాటికొక రొటేషన్, ఒక స్పీడ్ వచ్చింది. అలా ఒక డిస్క్ లాగా తయారయ్యాయన్నమాట. ఇక ఫైనల్ స్టెప్, ఆ మధ్యలో ఉన్న గ్రావిటీ అంటే గురుత్వాకర్షణ శక్తి ఈ పదార్థాన్నంతా తన వైపు బలంగా లాక్కొని మన భూమిలాంటి గ్రహాలను సృష్టించింది. చాలా సింపుల్ కదా. సో మన భూమి వయస్సు సుమారుగా 4.5 బిలియన్ సంవత్సరాలు. దీన్ని ఎలా కనుక్కున్నారు అంటే యురేనియం డేటింగ్ అనే ఒక సైంటిఫిక్ పద్ధతి ద్వారా పురాతన శిలల వయస్సును చాలా ఖచ్చితంగా తెలుసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఇది ఎగ్జామ్లో అడిగే చాలా ఇంపార్టెంట్ డేటా పాయింట్, గుర్తుంచుకోండి. సరే, ఇప్పుడు భూమి ఉపరితలం నుంచి దాని కేంద్రం వైపు ఒక ప్రయాణం మొదలుపెడదాం. ఈ సెక్షన్లో భూమి లోపల ఏముందో చూడటమే కాదు, చాలామంది ఆస్పిరెంట్స్ ఎగ్జామ్లో చేసే ఒక కామన్ మిస్టేక్ను ఎలా అవాయిడ్ చేయాలో కూడా నేర్చుకుంటాం. సో చాలా జాగ్రత్తగా గమనించండి. మనం నేరుగా భూమి కేంద్రం వరకు ప్రయాణించలేం. కానీ దాని లోపల ఏముందో తెలుసుకోవడానికి మన దగ్గర కొన్ని క్లూస్ ఉన్నాయి. అగ్నిపర్వతాల నుంచి వచ్చే లావా లాంటివి డైరెక్ట్ సోర్సెస్. కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనవి ఇండైరెక్ట్ సోర్సెస్, ముఖ్యంగా భూకంప తరంగాలు. ఇవి భూమి లోపలికి ఒక అల్ట్రాసౌండ్ స్కాన్లా పనిచేసి లోపలున్న పొరల గురించి మనకు పూర్తి సమాచారాన్ని ఇస్తాయి. సరిగ్గా ఇక్కడే ఉంది ఆ క్లాసిక్ ఎగ్జామ్ పిట్ఫాల్. చాలామంది ఆస్పిరెంట్స్ చేసే పెద్ద పొరపాటిది. ప్రశ్నను సరిగ్గా చదవకపోవడం వల్ల జరిగే తప్పు. భూమిపై పొర అంటే క్రస్ట్లో ఎక్కువగా ఉండే ఎలిమెంట్ వేరు, మొత్తం భూగోళంలో ఎక్కువగా ఉండే ఎలిమెంట్ వేరు. ఈ చిన్న తేడాను గుర్తుంచుకుంటే ఒక మార్క్ గ్యారంటీ. ఇప్పుడు చూడండి, ఈ డోనట్ చాట్లో భూపటలంలో అంటే మనం నివసించే క్రస్ట్లో ఆక్సిజన్ దాదాపు 47% టాప్లో ఉంది. చాలామంది ఐరన్ అనుకుంటారు, కానీ అది కేవలం 5% మాత్రమే. సో గుర్తుంచుకోండి, క్రస్ట్లో నంబర్ 1 ఆక్సిజన్, నంబర్ 2 సిలికాన్. సరే, మరి మొత్తం భూమి సంగతేంటి? దాన్ని సులభంగా గుర్తుంచుకోవడానికి ఇక్కడొక చీట్ కోడ్ ఉంది. భూమి ఏర్పడినప్పుడు అది వేడి ద్రవరూపంలో ఉండేది. అప్పుడు బరువైన మూలకాలన్నీ గ్రావిటీ వల్ల దాని సెంటర్లోకి అంటే కోర్లోకి మునిగిపోయాయి. తేలికైనవి పైకి తేలాయి. ఐరన్ బరువైనది. ఈ యొక్క లాజిక్ గుర్తుంటే చాలు. చూసారా, ఇప్పుడు మొత్తం భూమిని తీసుకుంటే ఇనుము అంటే ఐరన్ టాప్లో ఉంటుంది. ఎందుకంటే భూమి యొక్క కోర్ దాదాపు మొత్తం ఐరన్తోనే తయారైంది. ఆ తర్వాత ఆక్సిజన్, సిలికాన్ వస్తాయి. కాబట్టి ఎగ్జామ్లో చేయాల్సిన కీలకమైన పనేంటంటే ప్రశ్న భూపటలం, క్రస్ట్ గురించా లేదా మొత్తం భూమి, హోల్ ఎర్త్ గురించా అనేది స్పష్టంగా చూసుకోవాలి. ఈ కేబుల్లో భూమి పొరల వివరాలు ఉన్నాయి. ఒక్కసారి చూడండి. మనం లోపలికి వెళ్లే కొద్దీ సాంద్రత అంటే డెన్సిటీ ఎంతలా పెరుగుతుందో. భూపటలం డెన్సిటీ కేవలం 2.7 గ్రామ్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అయితే కేంద్రకం అంటే కోర్ దగ్గర అది 13 గ్రామ్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్ వరకు ఉంటుంది. అంటే దాదాపు 5 రెట్లు ఎక్కువ. దీన్ని బట్టి లోపల ప్రెషర్, టెంపరేచర్ ఎంత తీవ్రంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రంలో చూపిన భూమి పొరల మధ్య బౌండరీస్నే విచ్ఛిన్నతలు లేదా డిస్కంటిన్యూటీస్ అంటారు. ఇవి కేవలం గీతలు కాదు, ఒక పొర నుంచి ఇంకో పొరలోకి వెళ్ళినప్పుడు అక్కడి మెటీరియల్ డెన్సిటీ, కెమికల్ కాంపోజిషన్ సడన్గా మారిపోతాయి. దానివల్ల ఆ బౌండరీ దాటేటప్పుడు భూకంప తరంగాల స్పీడ్ కూడా మారుతుంది. ఆ స్పీడ్లో వచ్చే మార్పునే మనం ఒక డిస్కంటిన్యూటీగా గుర్తిస్తామన్నమాట.
ఓకే, భూమి లోపల ఏముందో చూశాం. ఇప్పుడు బయటికి వచ్చి అంతరిక్షంలో మన భూమి చేసే కదలికలు, దాని కాస్మిక్ డాన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ రెండింటి మధ్య తేడా మనకు చాలా స్పష్టంగా తెలిసుండాలి. రొటేషన్ అంటే భ్రమణం, భూమి తన చుట్టూ తాను తిరగడం. దీనికి 24 గంటలు పడుతుంది. దీనివల్లే మనకు పగలు రాత్రి ఏర్పడతాయి. రెవల్యూషన్ అంటే పరిభ్రమణం, భూమి సూర్యుని చుట్టూ ఒక ఆర్బిట్లో తిరగడం. దీనికి 1 సంవత్సరం పడుతుంది. దీనివల్లే మనకు సీజన్స్ అంటే ఋతువులు ఏర్పడతాయి. భూమి సూర్యుని చుట్టూ ఒక పర్ఫెక్ట్ సర్కిల్లో తిరగదు. దాని కక్ష కొంచెం గుడ్డు ఆకారంలో అంటే ఎలిప్టికల్గా ఉంటుంది. దీనివల్ల జనవరి 3న భూమి సూర్యునికి బాగా దగ్గరగా ఉంటుంది. దీన్ని పరహేలి లేదా పెరిహిలియన్ అంటాం. అప్పుడు గ్రావిటీ ఎక్కువ కాబట్టి వేగంగా కదులుతుంది. అదే జూలై 4న భూమి సూర్యునికి దూరంగా ఉంటుంది. దీన్ని అపహేలి లేదా అఫిలియన్ అంటాం. అప్పుడు స్లోగా కదులుతుంది. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే ఇంకో పాయింట్ ఉంది. భూమి సూర్యునికి దగ్గరగా ఉన్నప్పుడు సమ్మర్, దూరంగా ఉన్నప్పుడు వింటర్ వస్తుందని అనుకుంటారు. కానీ అది పూర్తిగా తప్పు. ఋతువులు మారటానికి అసలు కారణం భూమి యొక్క 23.5 డిగ్రీల అక్షం వంపు. ఈ టిల్ట్ వల్లే సూర్యకిరణాలు కొన్నిసార్లు నిటారుగా, కొన్నిసార్లు ఏటవాలుగా పడతాయి. దాని ఫలితమే సాల్స్టిసెస్, ఈక్వినాక్సిస్. మన నెక్స్ట్ టాపిక్ గ్రహణాలు. ఇది చూడ్డానికి చాలా కాంప్లెక్స్గా అనిపించవచ్చు, కానీ నిజానికి ఇది చాలా సింపుల్. సూర్యుడు, భూమి, చంద్రుడు ఈ 3 ఒకే సరళ రేఖపైకి వచ్చినప్పుడు ఏర్పడే ఒక నీడల ఆట అంతే. ఇది చాలా సింపుల్. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. సూర్యుడికి, భూమికి మధ్య చంద్రుడు వస్తే అది సూర్యగ్రహణం అంటే SME. సూర్యుడికి, చంద్రుడికి మధ్య భూమి వస్తే అది చంద్రగ్రహణం అంటే SEM. సూర్యగ్రహణం అమావాస్య రోజున, చంద్రగ్రహణం పౌర్ణమి రోజున మాత్రమే వస్తాయి. మరి ప్రతి అమావాస్యకు, ప్రతి పౌర్ణమికి గ్రహణాలు ఎందుకు రావు? ఇదొక ట్రిక్కీ క్వశ్చన్. ఇక్కడ ఇంకో చీట్ కోడ్ ఉంది. ఎందుకంటే భూమి తిరిగే ఆర్బిట్, చంద్రుడి తిరిగే ఆర్బిట్ ఒకే ప్లేన్లో లేవు. చంద్రుని ఆర్బిట్ సుమారు 5 డిగ్రీలు టిల్ట్ అయి ఉంటుంది. అందుకే ఆ 3 ఖగోళ వస్తువులు ఒకే సరళరేఖ మీదకు రావడం చాలా అరుదుగా జరుగుతుంది. ఈ చిత్రాలు ఆ అద్భుతమైన దృశ్యాలను చూపిస్తున్నాయి. సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో చంద్రుడు సూర్యుడిని దాదాపుగా కవర్ చేసే ముందు ఒక్క క్షణం పాటు కనిపించే ఆ వెలుగును డైమండ్ రింగ్ అంటారు. ఇక చంద్రగ్రహణం సమయంలో భూమి నీడ చంద్రుడిపై పడుతుంది. కాని భూమి వాతావరణం గుండా వెళ్లిన సూర్యకాంతి చంద్రుడిపై పడటం వల్ల అది బ్లడ్ మూన్ లేదా ఎర్రని నీడలా కనిపిస్తుంది. సరే, మనం దాదాపు అన్ని ముఖ్యమైన అంశాలను కవర్ చేశాం. ఇప్పుడు ఇప్పటిదాకా మనం నేర్చుకున్న వాటన్నిటినీ ఒకేసారి రివిజన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఇది మీ ఫైనల్ రివిజన్ టూల్. ఇదిగో ఇక్కడ ఉంది మన మాస్టర్ మ్యాప్. చూడండి, భూమి కూర్పు దగ్గరనుండి ముఖ్యమైన తేదీల వరకు, వేగాల నుండి పొరల సీక్వెన్స్ వరకు అన్నీ ఒకే చోట ఉన్నాయి. ఎగ్జామ్కి ముందు చివరి నిమిషంలో రివిజన్ చేసుకోవడానికి ఈ ఒక్క స్లైడ్ ఒక పర్ఫెక్ట్ టూల్. ప్రతి కీ పాయింట్ ఇక్కడ ఉంది. దీన్ని మీ రివిజన్లో ఖచ్చితంగా చేర్చుకోండి. ముగించే ముందు ఒక ప్రశ్న. ఇన్ని కోట్ల సంవత్సరాలుగా మన గ్రహాన్ని ఎన్నో సహజమైన అంశాలు తీర్చిదిద్దాయి. వాటి గురించి మనం తెలుసుకుందాం. కాని మన గ్రహ భవిష్యత్తును, ముఖ్యంగా రాబోయే 100 సంవత్సరాలను నిర్ణయించే అత్యంత కీలకమైన అంశం ఆ ఒక్క వేరియబుల్ ఏమై ఉంటుంది? బహుశా అది మానవ కార్యకలాపాలు కావచ్చు. ఈ ప్రశ్నతో మీరు కేవలం బట్టి పట్టడమే కాకుండా లోతుగా ఆలోచిస్తారని ఆశిస్తున్నాను. మీ ప్రిపరేషన్కు ఆల్ ది బెస్ట్.